Gujarat's #1 engineering university, Sankal Chand Patel University, 9642706257. Hello dear English lovers, how are you all doing? Hope you are practicing well. Friends, I am Ujjwala from Pragya Spoken English Institute. I am back with more content today. So, ee roju ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ పాజిటివ్ నెగటివ్ మీకు ఒక ఫార్ములా ఇంట్రడ్యూస్ చేశాను, గుర్తుందా? ఎంతమంది చూసారండి ఇంతకుముందు వీడియో? ఇన్ కేస్ చూడకపోతే ఫస్ట్ ఒక్కసారి ఆ వీడియో చూసి ఈ వీడియోలోకి రండి, ఇంకా క్లారిటీ ఉంటుంది. ఎస్, ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకునే ఈ ప్రాసెస్లో మీకు ఒక ఫార్ములా ఇంట్రడ్యూస్ చేశాను, గుర్తుందా? ఒక చిన్న ఫార్ములాతో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, తెలుసా? ఏంటి ఆ ఫార్ములా? పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్, WH క్వశ్చన్స్. మనము ఒక కాన్వర్జేషన్లో చేసే పని ఏంటి? ఒకళ్ళు క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు, ఇంకొకళ్ళు ఆన్సర్ చెప్తారు. దానికి క్వశ్చన్స్ అడగడం, ఆన్సర్స్ చెప్పడం, దాట్స్ నథింగ్ బట్ ద కాన్వర్జేషన్ అంటే అదే కదా. మరి ఆన్సర్లు చెప్పడానికి మనకి కొన్ని సెంటెన్సెస్ చెప్పడం రావాలి, ఇవి ఆన్సర్లకి. మరి క్వశ్చన్స్ అడగాలంటే ఈ రెండు, ఆన్సర్లు, క్వశ్చన్లు, లాంగ్వేజ్, అంతే కదా భాషలో. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు పాజిటివ్ అంటే పాజిటివ్గా ఆన్సర్ చెప్తాం. తిన్నాను, వస్తాను, మాట్లాడతాను, చదువుతాను, వెళ్ళాను, పాజిటివ్. తినలేదు, మాట్లాడలేదు, నేర్చుకోలేదు, ఫ్యూచర్లో నేర్చుకోను, ఇవన్నీ నెగిటివ్. మరి ఐ అంటే ఇంటరాగేటివ్, క్వశ్చన్స్ అడగడం అన్నమాట. అయితే ఇంటరాగేటివ్లో క్వశ్చన్స్ అడగడంలో ఓన్లీ పాజిటివే ఉంటాయా? పాజిటివ్ క్వశ్చన్లు ఉంటాయి, నెగిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి. చూడండి, పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్. సపోజ్ మనం గతం గురించి చూద్దాం. ఇంతకుముందు పాస్ట్ స్ట్రక్చర్ నేర్చుకున్నాం, పాజిటివ్ నెగిటివ్ ప్రీవియస్ వీడియోలో. పాస్ట్ అంటే V2 అనే వర్బ్ మనకు గుర్తుండాలి గతం గురించి చెప్పినప్పుడు. నేను నిన్న మూవీ చూశాను, పాజిటివ్. మూవీ చూడలేదు, నెగిటివ్. ఇప్పుడు క్వశ్చన్ అడగాలి, మూవీ చూసారా? పాజిటివ్ క్వశ్చన్. మూవీ చూడలేదా? నెగిటివ్ క్వశ్చన్. బ్రేక్ఫాస్ట్ చేశారా? పాజిటివ్ క్వశ్చన్. బ్రేక్ఫాస్ట్ చేయలేదా? నెగిటివ్ క్వశ్చన్. ఎందుకు తిన్నారు? పాజిటివ్ క్వశ్చన్. ఎందుకు తినలేదు? నెగిటివ్ క్వశ్చన్. ఆన్సర్లో ఎలాగైతే పాజిటివ్ నెగిటివ్లు ఉంటాయో, క్వశ్చన్స్లో కూడా అలాగే పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది మన ఫార్ములా అండి. మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటి? గతం, పాస్ట్ గురించి నేర్చుకుంటున్నాం. పాస్ట్ అంటేనే మనం అప్లై చేయాల్సిన వర్బ్ ఏంటి? V2, V1, V2, V3, V4 ఇలా 4 రకాలుగా ఉంటాయని ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. అందులో వర్బ్ టు గతానికి వాడతామని కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ V2ని తీసుకొచ్చి ఈ ఫార్ములాలో అప్లై చేస్తూ వచ్చాం. ఇంతకు ముందు వీడియోలో వి లర్న్డ్ దిస్ పాజిటివ్ నెగిటివ్, ఆన్సర్స్ ఇవ్వడం నేర్చుకున్నాం. ఈ రోజు వీడియోలో నౌ వీఆర్ గోయింగ్ టు లర్న్ పుట్టింగ్ క్వశ్చన్స్, క్వశ్చన్స్ అడగడం నేర్చుకుంటాం. ఒక్కసారి చూద్దామా? సి, పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్, WH క్వశ్చన్. మన కాన్సెప్ట్ పాస్ట్, గతం గురించి నేర్చుకుంటున్నాం. గతం అంటేనే మనం యూజ్ చేయాల్సిన వర్బ్ V2, ఇది కాన్సెప్ట్. ఇప్పుడు ఒకసారి దీన్ని ఈ ఫార్ములాలో అప్లై చేద్దాం. చూడండి, నేను ఐ, నీవు లేక మీరు యు, అతను హీ, ఆమె షీ, అది లేక ఇది ఇట్, వాళ్ళు దే, మనము లేక మేము వి. వీటిల్ని సబ్జెక్ట్స్ అంటాం. ఇవే కదా మాట్లాడతాం ఎక్కువ, నేను అంటాం, నువ్వు, అతను ఇలా అంటూ ఉంటాం. ఇవి ఫస్ట్ పాజిటివ్ చూద్దాం. చూడండి, నేను మూవీకి వెళ్ళాను. మన కాన్సెప్ట్ ఏంటి? పాస్ట్ కదా. నేను మూవీకి వెళ్ళా, ఐ వెంట్ టు అ మూవీ. నేను ఆ సీరియల్ చూశాను, ఐ వాచ్డ్ దట్ సీరియల్. మీరు చూశారు, యూ వాచ్డ్. అతను చూశాడు, హీ వాచ్డ్. ఆమె చూసింది, షీ వాచ్డ్. వాళ్ళు చూశారు, దే వాచ్డ్. మనం చూసాం, వీ వాచ్డ్. పాజిటివ్. సెకండ్ వన్ ఏంటి ఫార్ములాలో? నెగిటివ్. నేను చూడలేదు, గతం కాబట్టి డిడ్ నాట్ అంటాం. డిడ్ నాట్ వచ్చిన తర్వాత పక్కన వర్బ్ V1లో ఉండాలి, V2లో ఉండకూడదు. ఈ డిడ్ నాట్ని షార్ట్ కట్లో ఏమనొచ్చు? డింట్ అంటాం, చాలా బాగుంటుంది. డిడింట్ కాదు, డింట్ వచ్చాక పక్కన వర్బ్ V1. సగానికి సగం మంది మిస్టేక్ చేసేది ఇక్కడేనండి. డింట్ వచ్చిన తర్వాత V2 చెప్తాం, V1 చెప్పాలి. నేను మూవీకి వెళ్ళలే, ఐ డింట్ గో. చూడలే, ఐ డింట్ వాచ్. మాట్లాడలే, ఐ డింట్ స్పీక్. మనం ఏమంటాం ఇప్పటి వరకు? ఐ డింట్ స్పోక్ అంటాం. నో, ఐ డింట్ అంటేనే లేదు, మళ్ళీ స్పోక్ అంటే మాట్లాడాను.
రెండు కాంట్రవర్సీ అయిపోతుంది. అలా కాకుండా ఐ డింట్ స్పీక్, ఐ డింట్ టాక్, ఐ డింట్ రైట్, ఐ డింట్ ప్లే. ఇవి పాజిటివ్ నెగిటివ్. ఇవి ఆన్సర్లు చెప్పడం. ఆన్సర్లు చెప్పడం చూసాం కదా. ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుదాం. నిన్న మీరు ఫస్ట్ వీడియో చూసారా అని అడగాలి. మీరు వీడియో చూసారా? మనం గతం గురించి చూస్తున్నాం కాబట్టి క్వశ్చన్ డిడ్తో రావాలి. మీరు వీడియో చూసారా? డిడ్ మీరు కాబట్టి యూ, ఆల్రెడీ డిడ్ అనేది V2 వచ్చేసింది కాబట్టి ఇక్కడ V1. మీరు మూవీ చూసారా? డిడ్ యూ వాచ్. ఓకే, మీరు చూసారా అంటే డిడ్ యూ వాచ్. ఆడారా? డిడ్ యూ ప్లే. ఆర్గ్యూ చేశారా? డిడ్ యూ ఆర్గ్యూ. క్రిటిసైజ్ చేశారా? డిడ్ యూ క్రిటిసైజ్. నేర్చుకున్నారా? డిడ్ యూ లెర్న్. మీరు నేర్చుకున్నారా అంటే డిడ్ యూ లెర్న్ అన్నాం. మరి ఇప్పుడు అతని గురించి క్వశ్చన్ అడుగుదాం చూడండి. అతను నేర్చుకున్నాడా? డిడ్ హీ లెర్న్. ఆమె నేర్చుకునిందా? డిడ్ షీ లెర్న్. వాళ్ళు ఆడారా? డిడ్ దే ప్లే. ఇలా యూజ్ చేస్తాం. ఇవన్నీ క్వశ్చన్లు పాజిటివ్ కదా. ఆడావా, తిన్నావా, మాట్లాడావా, చదివావా, పాజిటివ్ క్వశ్చన్స్. మరి నెగిటివ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయా? ఇప్పుడు ఒకసారి నెగిటివ్ క్వశ్చన్స్ చూద్దాం చూడండి. తిన్నారా అంటే డిడ్ యూ ఈట్ అన్నాను. మరి తినలేదా నెగిటివ్ అంటేనే మనకు గుర్తు రావాల్సింది డింట్. డింట్ తినలేదా? డింట్ యూ ఈట్. అతను తినలేదా? డింట్ హీ. ఆమె తినలేదా? డింట్ షీ. వాళ్ళు ఆడలేదా? డింట్ దే. డింట్ దే ప్లే. అర్థమవుతుందా? ఇంట్రాగేటివ్లో పాజిటివ్ నెగిటివ్, క్వశ్చన్ అడగడంలో పాజిటివ్ నెగిటివ్. మన ఫార్ములాలో లాస్ట్ వన్ ఏంటి? WH. ఓకే, WH క్వశ్చన్స్ అంటే ఎప్పుడు, ఏమిటి, ఎందుకు, ఎలా, ఇలా వస్తాయే తెలుగులో. వాటికి ఇంగ్లీష్లో Wతో Hతో స్టార్ట్ అవుతాయి కాబట్టి WH క్వశ్చన్స్ అంటాం. అర్థమవుతుందా? ఫ్రెండ్స్ చూడండి, ఇంగ్లీష్ ఇలా జస్ట్ వినేయాలి అని అంటే యూ హ్యావ్ సెవరల్ వీడియోస్ అవైలబుల్. మనకి మార్కెట్లో చాలా వీడియోస్ ఉన్నాయండి సోషల్ మీడియాలో. వీడియోస్ జస్ట్ వినేస్తే ఇంగ్లీష్ తెలుస్తుంది అంతే. వింటే ఇంగ్లీష్ తెలుస్తుంది. మరి నోటికి రావాలంటే ఏం చేయాలండి? యూ హ్యావ్ టు ఇకో ఇట్. మళ్ళా విన్నదాన్ని పలుకుతూ ఉండాలి, పలికిన దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అలా మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ కెన్ హెల్ప్ యూ స్పీకింగ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ బాగా మాట్లాడడానికి హెల్ప్ చేసేది ఎవరు? పలుకుతా ప్రాక్టీస్ చేస్తూ ఉండడం. మనం చేస్తున్న తప్పేంటి? చూస్తా కూర్చుండిపోతున్నాం, వింటా కూర్చుండిపోతున్నాం. చూస్తూ వింటూ ఉంటే ఇంగ్లీష్ రాదు. ఏం చేస్తే భాష వస్తుంది? మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే వస్తుంది. ఆ మాట్లాడుతున్నప్పుడు తప్పుల్ని కరెక్ట్ చేసుకుంటూ ఉంటే వస్తుంది. సో వీ హ్యావ్ టు డూ దిస్. జస్ట్ ఇది వినడం కాదు, ప్రాక్టీస్ చేయాలి అని అంటే ఎట్ ఆర్ ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ వీ హ్యావ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్. హైదరాబాద్ అమీర్పేట్లో మన ఆఫ్లైన్ ఇన్స్టిట్యూషన్ ఉంది. సో మనకి క్లాసెస్ అక్కడ ఆఫ్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి. లేదండి ఇంత దూరం రాలేము, మేము ఎక్కడెక్కడో దూరంగా ఉన్నాము అని అంటే వీ హ్యావ్ ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్. మనకి ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. మాతో ప్రాక్టీస్ చేసి ఇంగ్లీష్ నేర్చుకోవాలి, 45 డేస్లో కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి అని అంటే ప్లీజ్ కాంటాక్ట్ ద నెంబర్స్ గివెన్ హియర్. సో ఒకసారి ఇందులోకి వచ్చేద్దాం. చూడండి, అసలు మీకు అర్థమవుతుంది ఈజీయా కాదా అనేది ఒకసారి గమనించండి. తిన్నారా? డిడ్ యూ ఈట్. తినలేదా? డింట్ యూ ఈట్. ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు, ఏం తిన్నారు మేడం మీరు అనాలి. ఏం తిన్నారండి? ఏమిటి అంటే ఏం చెప్పాలి ఇంగ్లీష్లో? వాట్. ఇప్పుడు ఈ వాట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, అంతే. WH క్వశ్చన్స్ ఎంత ఈజీగా ఉంది చూడండి. వాట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం క్వశ్చన్ ముందు. ఏం తిన్నావు? వాట్ డిడ్ యూ ఈట్. షాపింగ్కి వెళ్ళావా? ఏం కొన్నావు? ఏం కొన్నావు? వాట్ డిడ్ యూ బై. వాట్ డిడ్ యూ బై. ఓకే, ఏం రాసావు ఎగ్జామ్లో? వాట్ డిడ్ యూ రైట్. ఏం చదువుకున్నావు? వాట్ డిడ్ యూ రీడ్. వాట్ డిడ్ యూ స్టడీ. అర్థమవుతుందా? ఏమిటి, వాట్. ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడ అంటే వేర్. ఎక్కడికి వెళ్ళావు? వేర్ డిడ్ యూ గో. ఎక్కడ నేర్చుకున్నావు? వేర్ డిడ్ యూ లెర్న్. ఎప్పుడు నేర్చుకున్నావు? ఎప్పుడు అంటే వెన్. వెన్ డిడ్ యూ లెర్న్. ఎందుకు నేర్చుకున్నావు? వై డిడ్ యూ లెర్న్. ఎలా నేర్చుకున్నావు? హౌ డిడ్ యూ లెర్న్. ఇవన్నీ పాజిటివ్ క్వశ్చన్స్. మరి ఇందులోనే క్వశ్చన్స్లో నెగిటివ్ రావచ్చు కదా. WHలో నెగిటివ్ వస్తుందా? ఒకదానికి వస్తుంది ఎక్కువగా. అంటే రావని కాదు, ఎక్కువగా యూజ్ చేసేది వైకి. ఎందుకు ప్రాక్టీస్ చేయలే? నేను ఎన్నిసార్లు చెప్పా మీకు ప్రాక్టీస్ చేయమని, మీరు ఎందుకు ప్రాక్టీస్ చేయలేదు? వై డింట్ యూ ప్రాక్టీస్. నెగిటివ్ కదా, డింట్ రావాలి. అతను ఎందుకు ప్రాక్టీస్ చేయలేదు? వై డింట్ హీ ప్రాక్టీస్. వాళ్ళు ఎందుకు ప్రాక్టీస్ చేయలేదు? వై డింట్ దే ప్రాక్టీస్. ఇప్పుడు మీ ప్రాక్టీస్ ఎలా ఉండాలో చెప్పనా? ఒక వర్బ్ తీసుకొని ఈ స్ట్రక్చర్ మొత్తం టక 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 నోటికి వచ్చేసేయాలి. ఎలాగో ఒకసారి చెప్తాను చూడండి. ఒక వర్బ్ తీసుకుంటున్నా, స్పీక్. స్పీక్కి వి టు స్పోక్. ట్రై విత్ మీ, నాతో పాటు ట్రై చేయండి. అవసరమైతే పాజ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి, వినండి. స్పీక్ అనేది నా వర్బ్.
Speak, spoke. I spoke, I didn't speak. You spoke, you didn't speak. He spoke, he didn't speak. She spoke, she didn't speak. They spoke, they didn't speak. We spoke, we didn't speak. Did you speak, didn't you speak? Did he speak, did he speak? Did he speak, did she speak? Didn't she speak? This person didn't they speak. What did you speak? Where did you speak? When did you speak? How did you speak? What did you speak? Where did you speak? When did you speak? Why did you speak? How did you speak? What did you speak? Where did you speak? When did you speak? Why did you speak? How did you speak? What did they speak? Where did you speak? When did you speak? Why did you speak? How did you speak? ఒకవేళ నెగిటివ్ అయితే why didn't they speak? Why didn't you speak? అర్థమవుతుందా? ఒక వర్బ్ తీసుకోవాలి, టక్క 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 నోటుకు వచ్చేయాలండి. ఈ రోజుకి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఎందుకు గుర్తుందో తెలుసా? జానీ జానీ ఎస్ పాప ఎందుకు గుర్తుందో తెలుసా? అలా బట్టి కొట్టాం చిన్నప్పుడు. అవసరమైతే కొన్ని సందర్భాల్లో ఈ బట్టి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, అట్లీస్ట్ బేసిక్స్ వచ్చే వరకు, 4కి ఇంగ్లీష్ అలవాటు అయ్యే వరకు. ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తామా? ఒక లాస్ట్ 1 minute. కమాన్. సో ఫ్రెండ్స్ చూసారుగా, ఇప్పటి వరకు ఈ స్ట్రక్చర్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఇందులోంచి క్వశ్చన్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేద్దాం. నేను సార్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను, సునీల్ సార్ అక్కడి నుంచి ఆన్సర్ చెప్తారు. ఈ గ్యాప్లో మీరు అక్కడి నుంచి ఆన్సర్స్ ట్రై చేయండి. ఓకేనా సార్? రెడీ? Yes. సో నిన్న మీరు షాపింగ్కి వెళ్ళారా? Did you go shopping yesterday? ఏం కొన్నారు? మీరు ఆన్సర్స్ ట్రై చేయండి. What did you buy? ఎక్కడ కొన్నారు ఈ షర్ట్? Where did you buy this shirt? నేను అమీర్పేటలో కొన్నా. I bought this shirt in Amirpet. ఎంత ఖర్చు పెట్టారు? How much did you spend for this? నేను 1000 రూపీస్ ఖర్చు పెట్టాను. I spent 1000 rupees for this. మీరు ఎప్పుడు నేర్చుకున్నారు ఇంగ్లీష్? When did you learn English? నేను 10 years బ్యాక్ నేర్చుకున్నా. I learned English 10 years ago. ఎలా నేర్చుకున్నారు? How did you learn? సరే ఇప్పుడు కొంచెం స్పీడ్గా. Yes. ఓకే. ఎస్. ఏం తిన్నారు? What did you eat? తిన్నారా? Did you eat? తినలేదా? Didn't you eat? ఎందుకు తినలే? Why didn't you eat? నేను తిన్నా. I had. అతను తిన్నాడు. He had. అతను ఆడాడు. He played. ఆమె ఆడింది. She played. ఆమె ఆడిందా? Did she play? మీరు ఆడారా? Did you play? మీరు వాచ్ చేశారా? Did you watch? ప్రాక్టీస్ చేశారా? Did you practice? ప్రాక్టీస్ చేయలేదా? Did you practice? అతను ప్రాక్టీస్ చేయలేదా? Didn't he practice? ఆమె ప్రాక్టీస్ చేయలేదా? Didn't she practice? మీరు ఎప్పుడు ప్రాక్టీస్ చేశారు? When did you practice? ఎప్పుడు చూసారు వీడియో? When did you watch the video? ఎందుకు వీడియో చూడలేదు? Why didn't you watch this నేను video? చూశాను. I watched. అతను వాచ్ చేశాడు. He watched. ఆమె వాచ్ చేసింది. She watched. ఆమె ఇచ్చింది నాకు చాక్లెట్స్. She gave me a chocolate. ఆమె చాక్లెట్స్ ఇవ్వలేదు. She didn't give me a chocolate. ఎందుకు ఇవ్వలేదు? Why didn't you give me మీరు chocolate? ఇచ్చారా చాక్లెట్స్? Did you give chocolate? సో ఫ్రెండ్స్, హోప్ యూ ఎంజాయ్డ్ ద సెషన్. మరిన్ని సెషన్స్ కోసం స్టే ట్యూన్డ్ ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ సో మచ్.